గురువుగారు, మొదటి ప్రశ్న, యుగధర్మం అంటే ఏంటి? కలియుగంలో ఏం చేయాలి? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. అనంతమైనటువంటి కాలచక్రంలో మహర్షులు కాలగణనం అనేటువంటిది చేయటం జరిగింది. కాలగణనంలో చాలా తక్కువ నుంచి అనేకమైనటువంటి నిమిషాలు ఇలా పరంపరలో వస్తున్నప్పుడు సంవత్సరాలు కూడా దాటి కొన్ని యుగములుగా విభజించడం జరిగింది. ఈ యుగములలో కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, ఈ 4 మహాయుగాలుగా మహర్షులు, గొప్పవారు, శాస్త్రవేత్తలు నిర్ణయించారు. ఈ యుగములన్నీ కొన్ని వేల సంవత్సరాల వరకు ఇంతవరకు జరిగితే ఇది కృతయుగమని, తరువాత త్రేతాయుగమని, ద్వాపరయుగమని, కలియుగమని ఇలా యుగ విభజన ఉంటుంది. అయితే కలియుగం అయిపోయిన తర్వాత మళ్ళీ కృతయుగం వస్తుంది. ఇది అనంతమైనటువంటి కాలచక్రం అన్నారు. కాలచక్రము అంటే ఇలా క్రిందకి పైకి ఇలా తిరుగుతూనే ఉంటుంది కనుక దీని పేరు కాలచక్రం. ఈ కాలచక్రములో యుగములకు ఆయా కాలమున అనుసరించి, దేశకాల పరిస్థితులను అనుసరించి యుగధర్మములు అని కొన్ని ఉంటాయి. త్రేతాయుగం, అలాగే అన్నిటికంటే మొట్టమొదటి కృతయుగం. కృతయుగంలో మానవులు ఎలా జీవిస్తారు, వాళ్ళ యొక్క బలం ఎంత, వాళ్ళ యొక్క ఆయుష్ ఎంత, వాళ్ళు నివసించేటువంటి పరిస్థితులు ఏమిటి, అవన్నీ కూడా గణనలోకి తీసుకుంటారు. కృతయుగంలో అయితే మానవుల యొక్క ఆయు ప్రమాణాలు చాలా గొప్పగా ఉంటాయి. కృతయుగంలో పాపములు అనేటువంటివి తక్కువగా ఉంటాయి, ధార్మికమైనటువంటి జీవనములు ఉంటాయి. అయితే కృతయుగంలో కూడా కొందరు రాక్షసులు ఉదయించవచ్చు దేశకాలం అనుసరించి. ఆ యుగ ధర్మాలలో ఇలా ఆచరిస్తే అవి సరిపోతాయి అని ధర్మములన్నిటినీ వైవస్వత మనువు, స్వారోచిష మనువు, మనువులు అనేటువంటి వాళ్ళు 14 మంది ఉంటారు. ఆ 14 మందిని బ్రహ్మదేవుడు సృష్టించి ఈ లోకంలో ధర్మము ఎలా ఉండాలో మీరు పరిపాలించి చూపించండి అని వాళ్లకు నిర్ణయించాడు మహానుభావుడు. ఆయా యుగములందు ఆయా ధర్మశాస్త్రములు వర్తించాలి. త్రేతాయుగంలో ఇప్పుడు మనకు మహావిష్ణుమూర్తి యొక్క దివ్యమైనటువంటి అవతారాలు కృతయుగంలో కూడా ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి వామనుడు ఉన్నాడు. మత్స్య కూర్మ వరాహస్య నారసింహస్య వామన. మత్స్యావతారం, కూర్మావతారం ఇలాంటి అవతారములన్నీ కృతయుగంలో ఉంటాయి. త్రేతాయుగం, రెండవది త్రేతాయుగంలో ఆ ధర్మములు, ఆ యుగమును అనుసరించి ధర్మములు ఉంటాయి. రాముల వారు అలా పరిపాలించారు. ద్వాపరయుగం, ఇది కొన్ని సంవత్సరములు కృష్ణ పరమాత్మ మొదలైనటువంటి మహనీయుల యొక్క జననంతో ధర్మం అలా నడిచింది. ఇక మీరు అడిగినటువంటిది ఈ యుగముల యొక్క విభజన అయిన తర్వాత కలియుగాన్ని గురించి మీరు అడిగారు. అందుకని ఆ మూడిటిని సంక్షిప్తంగా చెప్పి కలియుగాన్ని గురించినటువంటి విశేషం మీకు చెబుతాను. కలియుగంలో ఏ ధర్మములు పాటించాలి అంటే పెద్దలు నిర్ణయించింది పరాశర స్మృతి అని ఉంటాయి. మనకు శృతి అంటారు. శృతి అంటే వేదం. వేదములు అపౌరుషేయమైనటువంటివి కనుక, ఎవరూ రచించలేదు కనుక అవి వినపడుతూ ఉంటాయి తపశ్శక్తి వలన. అందుచేత వాటిని శృతులు అంటే మెలికల షారాసి కొమ్మిచ్చి కరారావిడిస్తే శృతి అంటారు. స్మృతి అని ఉంటుంది. మనకు కుంటీసా అంటారే, పెసల్లో సారాసి మావత్తిచ్చి అలా రుత్వమిస్తే స్మృతి అంటారు. అది శృతి, ఇది స్మృతి. స్మృతులనే శాస్త్రములు అంటారు. మనకు శాస్త్రం చెప్పింది శాస్త్రం చెప్పినట్టుగా వినాలి అని పండితులు పదే అంటుంటారు కదా. అది చాలామంది కొనగా తెలియక ఏ శాస్త్రం, సామాన్య శాస్త్రమా, సాంఘిక శాస్త్రమా, రకరకాలు ఉంటాయి. అవి కాదు, స్మృతులు. శాస్త్రములు అంటే స్మృతులు అంటే ఆయా యుగముల ధర్మములను అనుసరించి మహర్షులు రచించినటువంటి ప్రకారం ఆయా విధంగా నడవటమే శాస్త్ర విధి నడవటం. కలియుగంలో మనకు పరాశర స్మృతి, అంతకుముందు మనుస్మృతి, రకరకాలైనటువంటి ఉంటాయి. ఇప్పుడు మనకు నడిచేటువంటిది పరాశర స్మృతి ప్రకారం నడవాలి. ఏ ధర్మమైనా, అంటే ధర్మము అంటే ధరించునది అని అర్థం. కలియుగ ధర్మం అన్నారు కదా, ధర్మము అంటే ధరించునది అని అర్థం.
ధర్మశాస్త్రములలో నిబంధింప చేసినటువంటి, అంటే ఉదాహరణకి మనకు తల్లి తండ్రి ఉన్నారు, తల్లిని పూజించుము. ఉపనిషత్తులో వాక్యం తీసుకోవాలి ధర్మం వచ్చినప్పుడు. ఉపనిషత్తు వాక్యములు మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని కొన్ని ఉంటాయి. నేను స్వాధ్యాయమును చేసేటువంటి విషయమునందు నేను ఏమరపాటుగా ఉండను, ధర్మమును ఆచరించేటప్పుడు ఏమరపాటుగా ఉండను, సత్యవాదునై ఉంటాను, లోకక్షేమమునకై నేను కృషి చేస్తాను. ఇవి అన్ని యుగములలో సమానమైనప్పటికీ కలియుగం వచ్చేటప్పటికీ భాగవతంలో చెబుతారు కలియుగం. కలిపురుషుడు అని ఒక దివ్యమైనటువంటి ఒక పురుషుడు ఉంటాడు. ఆ పురుషుడు ఎప్పుడైతే ఆవహించాడో వెంటనే మనకు అంతకుముందు చెప్పినటువంటి ధర్మశాస్త్రాల్లో ఉన్నటువంటివన్నీ వ్యతిరేకమవుతాయి. గోవును పూజింపము, వేదములను ఉద్ధరించము, శాస్త్రవిధి నడుము అని ఉంటాయి కొన్ని అంతకుముందు యుగాలలో. ఈ యుగంలో కూడా ఉన్నాయి. అయితే కలిపురుషుని యొక్క ప్రభావం వలన వేద ధర్మములను ఆచరించేటువంటి వాళ్ళు తగ్గుతారు. ఎలా ఉంటారు అంటే అలసులు. కలియుగంలో అలసులు. పూర్వంలో ఉన్నారా? లేరు. తెల్లవారుజామున లేచేవారు, వేలాది సంవత్సరాలు, 1000 సంవత్సరాలు కూడా బతికారు. రామాయణంలో రాముల వారి యొక్క పరిపాలన ఎంతకాలం చేశాడు? రాముల వారు పరిపాలన అంటే సీతా సమేతుడై 10,000 సంవత్సరములు శ్రీరామచంద్ర ప్రభు పరిపాలించి 1000 సంవత్సరములు సీత లేకుండా పరిపాలించాడు. అంటే సీత భూగర్భంలో కలిసిన తర్వాత, అంటే అన్ని వేల సంవత్సరాలు. మరి మానవుడు కలియుగంలో ఏం మంత్రం చెబుతున్నారు ధర్మంలో? కలియుగ ధర్మానికి వచ్చేటప్పటికీ శతమానం భవతి శతాయుః పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి. 100 సంవత్సరం వరకు సుఖ సంతోషములతో వర్ధిల్లు నాయనా అని వేద పండితులు దీవిస్తున్నారు. అంటే కలియుగ ఆయు ప్రమాణం ధర్మం. ఆ ధర్మం ఏం చెబుతున్నది అంటే 100 సంవత్సరముల వరకే బ్రతకాలి. అయితే 100 సంవత్సరములు బ్రతకగలుగుతున్నాడా అంటే పూర్వంలో పరిపూర్ణ ఆయుర్దాయంతో ఉండేవాడు. అయితే అలసులు, సోమరిపోతులు, పాపవర్తనులు ఏది చెయ్యకూడదు అని శాస్త్రంలో చెప్పారో వాటి యందే విపరీతమైనటువంటి మోహము కలిగినటువంటి వారై పశుతుల్యులై ప్రవర్తిస్తుంటారు అన్నాడు సుఖయోగీంద్రుడు భాగవతంలో. మరి వీళ్లను తరింపచేయడానికి అందుకనే భాగవత ధర్మంలో, మనకు భాగవతంలో ఈ కలియుగ ధర్మాన్ని గురించి చక్కగా వివరిస్తారు. ఏమని వివరించారు? నైమిషారణ్యం అని పుణ్యమైనటువంటి ఒక ప్రదేశంలో సూతుడు అని పేరు కలిగినటువంటి ఒక మహర్షి ఉండగా శౌనకాదులందరూ ఇప్పుడు మీరు వేసిన ప్రశ్నే వాళ్ళు వేశారు. కలియుగములో ఇలాంటి ఎలా ధర్మములు ఉంటాయి, ఆ ధర్మములు, ఆ పాపముల నుండి మానవులు ఎలా విముక్తి చెందాలి అనేటువంటి మాకు తెలియచేయి. సకల వేదములను, సకల శాస్త్రములను, సకల పురాణములన్నిటిని కూడా వేదవ్యాసుల వారి దగ్గర నువ్వు అభ్యసించావు కదా ఓ సూత మహర్షి, నిమ్ము మాకు తెలియచేయి. అందుచేత ఈ కలియుగంలో అలసులై, సోమరిపోతులై, పాపవర్తనులై, దుశ్చర్యలు చేసేటువంటి వ్యక్తులు ఉంటారు కనుక ఈ దుశ్చర్యల నుండి విముక్తి చెందాలి అంటే మానవులు ఏం చేయాలో తెలియచేసేటువంటివి ఈ ధర్మములే కలియుగ ధర్మములు. అంటే కృతయుగంలో పెట్టినటువంటి నియమాలు కలియుగ ధర్మంలో ఉండవు. ఉదాహరణకి ఇంకా తేలికగా చెప్పాలి అంటే మనకు పురాణాలు బాగా చెబుతాయి. పురాణాలలో కలియుగ ధర్మాలు ఎంత తేలికగా చెబుతాయి అంటే పూర్వకాలంలో తపస్సు చేయాలి. ఇప్పుడు భాగవతమే ఉన్నది. భాగవతంలో చెప్పారు. ఏమని చెప్పారు భాగవతంలో? పూర్వకాలంలో అనేకమైనటువంటి తపస్సులు చేశారు, యజ్ఞాలు చేశారు, యాగాలు చేశారు మానవులు తరించడానికి. అయితే కలియుగంలో అలసులై ఉన్నటువంటి వ్యక్తులు, సోమరులై ఉన్నటువంటి వ్యక్తులు అంత చెయ్యకపోయినా అల్పాయుర్దాయులై ఉంటారు గనక, రోగగ్రస్తులై ఉంటారు గనక, ధర్మాన్ని పాటించలేరు గనక భజన చేయండి, భజన చేయండి. కలియుగంలో మీరు ముక్తిని పొందుతారు. అందుచేతనే భజన బినా సుఖ శాంతి నహి, హరి భజన బినా సుఖ శాంతి నహి, హరినామ బినా ఆనంద నహి, హరినామ బినా ఆనంద నహి, భజన బినా సుఖ శాంతి నహి. ఎక్కడైతే హరినామస్మరణ జరుగుతుందో, ఎక్కడైతే భగవన్నామం ఏ గృహంలో ఉంటుందో ఆ గృహంలోకి కలిపురుషుడు రాడు.
కలిపురుషుడు లోపలికొస్తే ఏమవుతుంది? భార్యాభర్తలు పోట్లాడుకోవడం, తల్లిదండ్రులను గౌరవించాలి అని ధర్మశాస్త్రములు చెప్పినప్పటికీ ధర్మాన్ని పాటించక కుమారులు తల్లిదండ్రులను దూషించడం, ఒక ప్రశాంతంగా ఉండవలసినటువంటి ఇల్లు అశాంతికి లోనవటం ఇలా జరుగుతుంది. కాబట్టి ఇలా జరగకుండా ఉండాలి అంటే ఆ గృహం అనేటువంటి దేవాలయంలో భార్యాభర్తలు అనేటువంటి దైవ సమానులైనటువంటి పార్వతీ సమేతుల్లా భావించి, ఆ పిల్లలు భగవత్స్వరూపంగా భావించి నిరంతరమైనటువంటి హరినామస్మరణ ఏ గృహములో ఉన్నదో, ఎవరైతే భజన చేస్తున్నారో భక్తితో, అందుచేతనే కలియుగంలో ప్రధానమైనటువంటి ధర్మం భక్తి, దాన ధర్మం. గురు సేవ బినా నిర్వాణ నహి, ప్రభు దర్శ బినా ప్రజ్ఞాన నహి, దయ ధర్మ బినా సత్కర్మ నహి, దయ ధర్మ బినా సత్కర్మ నహి, భగవాన్ బినా కోయి అపన నహి. భగవంతుడు తప్ప మనకు ఇక ఎవ్వరూ లేరు. దయ కలిగి ఉండండి, ధర్మం కలిగి ఉండండి, దాన ధర్మములు చేయండి అని ఇలాంటి ధర్మాలు కలియుగంలో అతి తేలికగా ఏర్పరిచారు. ఇంకొక విషయం చెప్పి ఆపుతాను. కలియుగ ధర్మంలో ఎంత గొప్పగా చెప్పారు అంటే, ఒక రకంగా అన్ని యుగాల కంటే కలియుగమే మంచిదేమో అనిపిస్తుంది. మిగతా యుగాలలో చేస్తేనే గాని పుణ్యం రాదు. యజ్ఞం చేస్తేనే పుణ్యం, యాగాలు చేస్తేనే పుణ్యం. కానీ కలియుగంలో నేను ఈ మంచి పని చెయ్యదలుచుకున్నాను స్వామి, ఆ శక్తిని నాకు అనుగ్రహించు అని కేవలం ఒక్కసారి అలా సంకల్ప ప్రార్థన చేసినంత మాత్రం చేతనే అతని యొక్క సమస్త పాపములన్నీ తొలగిపోయి అఖండమైనటువంటి పుణ్య కలిగేటువంటి యుగం కలియుగం. కాబట్టి ఈ కలియుగంలో మంచి సంకల్పములు కలిగి యోగ్యమైనటువంటి రీతితో నడిచినటువంటి వారికి కృతయుగరపు లక్షణాలు, ఆ నారాయణుని యొక్క దివ్య సన్నిధి, పరమేశ్వరుని యొక్క పరిపూర్ణ అనుగ్రహం వాళ్ళకు కలుగుతుంది. కనుక ఈ యుగ ధర్మం ఒక రకంగా చాలా గొప్పదే అని ఒక రకంగా మనం భావించాలి.